టు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. టు ద పాయింట్. ఇవాళ 100 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పడం కూడా చాలా కష్టం. కానీ 100 కోట్లు చాలా సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్కి. కానీ 100 రూపాయల్లో కూడా సినిమా తీయచ్చు అని చెప్పే రామ్ గోపాల్ వర్మ గారు 100 కోట్ల సున్నాల గురించి, అవి ఆ డబ్బులు దాచుకునే బీరువాల గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం ఇవాళ రామోయిజంలో. సార్ స్వాగతం. మీకు 100 కోట్లు అంటే ఫస్ట్ గుర్తొచ్చే టాపిక్ లేదు ఒక అంశం ఏమిటి? See, first of all, this so-called budget అనేది it's a very very relative term యూజ్ చేయడానికి. బిగ్ బడ్జెట్, లో బడ్జెట్, స్మాల్ బడ్జెట్ అన్నీ దర్ ఆల్ అంటే టర్మ్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ 2 పాయింట్స్ ఉంటుంది. ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్టులు కేజీలు కేజీల కింద ఇచ్చేస్తాను. అమ్మ నాకేటి ఈ దెబ్బ చెత్రా కొడుకు, దాన్ని నా కొడుకు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. బాబు ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సినిమా తీద్దాంలే అని కూడా అడుగురు. ఈ బ్రహ్మాండం సినిమా అంటే ఏంటి ఉద్దేశం? సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది.